వారం 10 రోజులుగా మీరు మీ నోరు వాడుకొని గొంతు చించుకుని కేసు వాదిస్తున్నారు. డబ్బు కోసమే కదా ఇలా వాదించి డబ్బు సంపాదించడం మీరు మీ నోటితో చేస్తున్న వ్యభిచారమా? ఆ టైపు చేసే ఆవిడ చేతులు వాడుకోవడం చేత్తో చేసే వ్యభిచారమా? మిషన్ కుట్టే ఆడవాళ్లు కాళ్ళతో మిషన్ తొక్కడం కాళ్ళతో చేసే వ్యభిచారమా? ఎన్నో ఆఫీస్లో ఫ్యాక్టరీలో వ్యాపారాల్లో ఒక్కొక్కరు ఒక అవయాన్ని వాడుకొని డబ్బు సంపాదిస్తారు. అవేవి వ్యభిచారం కానప్పుడు నాకు అక్కడికొచ్చిన నా గర్భాశాన్ని నేను వాడుకోవడం వ్యభిచారమా? చప్పట్లు కొట్టండియా. అమ్మా, మీరు చెప్పే పద్ధతిలో వ్యభిచారాలు కూడా మేం చేసేది వ్యభిచారం కాదు, ఉద్యోగం అంటారు. తప్పు లాయర్ గారు, మీరు వాదించేది తప్పు. వ్యభిచారం అనేది ఒక మనిషిని సుఖపెట్టడానికి చేసే వ్యాపారమే గాని ఒక మనిషి కష్టాన్ని తీర్చేది కాదు. సంతానం లేని వారు వంశాన్ని నిలబెట్టుకోవడం కోసం ఈ పద్ధతిని వాడితే తప్పులేదని మీరే అన్నారు. నేను చేసింది కూడా అదే. ఎవరో ముక్కుమని తెలియని బిడ్డ తండ్రి సంతానం లేక వంశాన్ని నిలబెట్టమని కోరితే అది నెరవేర్చిన భర్తని బ్రతికించుకున్నాను. ఆ వంశాన్ని నిలబెట్టడం నా భర్త అవసరమా మరొకరు అవసరమా అని కాదు, ఒక తండ్రి అవసరం, ఒక తల్లి మాత్రమే తీర్చగలిగిన అవసరం. ఇక్కడ సంతానమే లక్ష్యం. మీరు డబ్బును ఎందుకు వేరుగా చూస్తున్నారు? కిడ్నీ లేని వాడికి కిడ్నీ ఇవ్వడం తప్పు కాదు, కన్ను లేని వారికి కన్ను ఇవ్వడం తప్పు కాదు, రక్తం కావాల్సిన వాడికి రక్తం ఇవ్వడం తప్పు కాదు. కానీ బిడ్డ లేక బాధపడే వాళ్ళకి ఒక బిడ్డను కన్నిచ్చే వాళ్ళ బాధ తీర్చడం నేను చేసిన తప్ప? దేవుడిచ్చిన శరీరంలో ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క విలువ ఉండదు లాయర్ గారు, అన్ని ఒక్కటే. నేను చేసిన తప్పే అయితే అసలు ఇలాంటి పద్ధతుల్ని కనిపెట్టడమే తప్పు. మందులు కనిపెట్టడం తప్పు, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవడం తప్పు, చికిత్సలు తప్పు, డాక్టర్లు తప్పు. నా కృత్రిమ గర్భం తప్పైతే మనిషి